కోవిడ్ వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఎంతమంది డాక్టర్లు వస్తారో చూడండి. మా బాబా ఒక నెల రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు. ఎలా ఉంది ఏంటని చెప్పి చెక్ చేయడానికి 10 మంది డాక్టర్లు వచ్చారు లోపలికి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరూ పరిగెత్తుకుంటూ వస్తారనమాట. మన ఇండియా డాక్టర్లు వీళ్ళంతా. ఆయనకి ఏదైనా జరగకూడదు జరిగితే ఈ డాక్టర్లకి ప్రాబ్లం, అందుకే వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అందుకే హాస్పిటల్ రూమ్ లో ఉన్న సామాన్లన్నీ ఇంటికి తీసుకుని వెళ్తున్నా. ఇంటి దగ్గర నుంచి గత నెల రోజుల నుంచి రోజుకు ఒక వస్తువుని తెప్పించారు. ఈ రోజుతో హాస్పిటల్ డ్యూటీలన్నీ ఖతం అయిపోయాయి. దేవుడి దయ వల్ల ఈ రోజుతో బాబా ఇంటికి వచ్చేస్తున్నాడు. పార్కింగ్ లోంచి కార్ తీసుకుని వచ్చి ఆ సామాన్లన్నీ కార్లో పెట్టుకున్నాను అనమాట. మొత్తం ఇంట్లో ఉండాల్సిన సామాన్లన్నీ హాస్పిటల్లోనే ఉన్నాయి. పైన రూమ్ లో అర్బాన్ లో పెట్టుకున్న దగ్గర నుంచి కార్ లో తీసుకొని వచ్చి పెట్టేంత వరకు నాకు ఇతనైతే హెల్ప్ చేశాడు. అతనికి కిందకి వెళ్ళిన తర్వాత ఒక దినార్ డబ్బులు ఇమ్మని చెప్పేసి మా మేడం ఇచ్చింది. ఆ దినార్ అతనికి ఇచ్చేసా. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి జీతం కన్నా ఇట్లా వచ్చే ఎక్స్ట్రా డబ్బులు ఎక్కువ అనమాట. బాబా డిశ్చార్జ్ అయిన సంతోషంలో డబ్బులు పంచుకుంటూ వస్తుంది. ఇంకా కిందకి వచ్చేటప్పుడు ఇంట్లో పనిచేసే డ్రైవర్ల దగ్గర గొడ్డు చాకరీ చేసుకుంటారు కొంతమంది, ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఇవ్వరు జీతం తప్ప. కానీ మా కోవిడ్ వాళ్ళు అలా కాదు, ఎప్పుడైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తూ నాకు ఎక్స్ట్రా ఆదాయం ఎంత వస్తుందో ఒక ఫుల్ వీడియో చేసా, ప్రొఫైల్ కింద ఉంది చూసి. ఈ రోజుతో హాస్పిటల్ డ్యూటీలు ఖతం. చూసారు కదా, వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.